ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ గబ్బా వేదికగా డిసెంబర్ 14 నుండి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ లో రెండు జట్లు కూడా చెరొక మ్యాచ్ గెలిచాయి. దీంతో ఈ మూడో టెస్ట్ లో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు మూడో టెస్ట్ లో గెలవాలంటే ఖచ్చితంగా సరిచేసుకోవాల్సిన కొన్ని తప్పిదాల గురించి ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. ఆ వివరాల్లోకి వెళితే ముందుగా బౌలర్ల విషయానికి వస్తే భారత జట్టు బౌలర్లలో బుమ్రా మినహా మిగతా ఎవరూ కూడా కట్టుదిట్టంగా ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా బుమ్రా అసాధారణ బౌలింగ్ వల్లనే టీమిండియాకు గెలుపు చాలా సులభంగా సాధ్యమైంది. మిగతా భారత బౌలర్లు ఎవరూ కూడా ఆశించిన మేర బౌలింగ్ చేయడం లేదు. సిరాజ్ బౌలింగ్ లో నిలకడలేమి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ఆరంభంలో వికెట్లు తీయడంలో సిరాజ్ ఫెయిల్ అవడంతో బుమ్రా పైన భారం పెరుగుతుంది. ఇక హర్షిత్ రాణా ఒక మ్యాచ్ లో బాగా వేశాడు, మరొక మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయాడు. అదే సమయంలో ఆసీస్ పిచ్లు స్పిన్ కు అనుకూలించవు కాబట్టి స్పిన్ బౌలర్లు కూడా పూర్తి స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో భారత జట్టు తమ బౌలింగ్ విభాగాన్ని మూడో టెస్ట్ లో మరింత పటిష్టపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ అలానే స్పిన్ విభాగంలో మార్పులు చేయాలి, లేదా ప్రస్తుతం ఉన్న బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. అప్పుడే టీమిండియాకు గెలుపు సులభమవుతుంది. లేదంటే మరోసారి అపజయం వద్దన్న పలకరించే అవకాశం ఉంది. అదే సమయంలో టీమిండియాను వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య ఏంటంటే బ్యాటింగ్ విభాగంలో కొంతమంది ఆటగాళ్లు సరైన ఫామ్ లో లేరు. ముఖ్యంగా సీనియర్లుగా పేరు సంపాదించిన కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు కూడా అంత గొప్పగా ఆడడం లేదు. ఒత్తిడి సమయాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నారు. దీంతో ఆ ప్రభావం బ్యాటింగ్ ఆర్డర్ పై మొత్తం పడుతుంది. ఇద్దరు కీలక బ్యాట్స్మెన్ ఇంత దారుణంగా ఆడడం టీమిండియాలో అతి పెద్ద మైనస్. ఈ పరిస్థితుల్లో మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఈ ఇద్దరు పుంజుకోవాలి. అప్పుడే టీమిండియా విజయం అందుకోగలుగుతుంది. లేని పక్షంలో మరోసారి అపజయాన్ని చవి చూడాల్సి వస్తుంది. చివరిగా ఈ లిస్ట్ లో మరొక సమస్య గురించి కూడా చర్చించాలి. అదేంటంటే బ్యాట్స్మెన్ లో నిలకడ లోపిస్తుంది. ఎప్పుడు ఆడతారో ఎప్పుడు ఆడరో వారికే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి బ్యాటర్లందరూ కూడా కనీసం 30 పరుగులు చేసే విధంగా టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడే బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా తప్పులను సరిచేసుకుంటే ఇండియా గెలుపుకు అవరోధాలు చాలా వరకు తొలగిపోతాయి. మరి ఈ తప్పిదాలన్నీ కూడా భారత జట్టు మూడో టెస్ట్ లో అధిగమిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.